ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న సమంత మొదటి సినిమాతోనే మంచి సక్సెస్తో పాటు నటిగా పేరు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును సమంత అందుకుంది. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం ఏ మాయ చేసావే గురించి ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. అక్కినేని నాగ చైతన్యతో ఏ మాయ చేసావే సినిమాతో సమంత సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ గురించి సమంత మాట్లాడుతూ ఆ మూవీలోని ప్రతి షాట్ జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. ఈ మూవీలో జెస్సీ పాత్రలో కార్తీక్ను గేట్ దగ్గర కలిసే సీనే తన ఫస్ట్ షాట్ అని, అది తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. గౌతమ్ మీనన్ ఆ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయనతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చిందని సమంత తెలిపింది. ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడంతో కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయానని వెల్లడించింది. సమంత రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరీలో నటించింది. అయితే ఈ మూవీ ఏ మాయ చేసావే కంటే ముందే చిత్రీకరణ జరిగినప్పటికీ విడుదల కాలేదు. సమంత తెలుగులో ఎన్టీఆర్తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్తో అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్టు చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది.